ఒకటి చేసినా కూడా అవి క్షమించరానిది. అలాంటిది ఇంతకుముందు గతంలో కూడా చూస్తే కూడా మన పుల్వామా అటాక్ కూడా జరిగింది. కాకపోతే తర్వాత వెంటనే గవర్నమెంట్ కూడా స్పందించి వాళ్ళని నాశనం చేయడం జరిగింది. ఇదే తంతుగా కూడా మరి తీవ్రవాదులు ఇలాగా యుద్ధాన్ని వాళ్ళకి ధైర్యం అంటూ ఉంటే నేరుగా వచ్చి భారతదేశాన్ని ఎదుర్కోవచ్చు. అలాంటివి చేయకుండా ఇలా పిరికి పందల చర్యలు చేస్తూ ఉంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా సహించబోమని మా ఎమ్మెల్యే పారిశేషన్ తరఫున కూడా తెలియజేస్తా ఉన్నాం. అడ్వకేట్ ఎమ్మెల్యే ఈ దాడిని ఖండిస్తూ ఎమ్మెల్యే న్యాయవాదుల సంఘం అంతా ర్యాలీ నిర్వహిస్తున్నామండి. ఇది ఉగ్రవాదం అంటే ఒక ఉన్మాదమే. ఇది మతంతో ఉండేది ఒక సమస్య ఇది కాదు. మతం అనేది ఇక్కడ సమస్య కాదు, ఉన్మాదం. కాబట్టి ఇది యావత్ భారతదేశం ఖండిస్తుంది, యావత్ ప్రపంచం కూడా ఖండిస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఇది జరగకుండా మనం ప్రతి ఒక్క భారతీయులంగా మన యొక్క దీన్ని మనం తెలియజేస్తూ దీనికి గవర్నమెంట్ ప్రతి ఒక్కరు చర్య తీసుకోవాలని కోరుకుంటూ వాళ్ళ చనిపోయిన 28 మందికి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. నా పేరు విమల. ఇది పిరికిపంద చర్యని ఇది దుస్సాహసానికి ప్రేరేపించిన వారు కానీ చర్యలు తీసుకున్న వారు కానీ అనుకున్న కుట్రదారులను కూడా కఠినంగా శిక్షించాలని, వారిపై ఉక్కుపాదం మోపాలని, ఈ చర్యపై భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవులైతేనేమి, హిందువులైతేనేమి, ముస్లింలైతేనేమి అందరూ సంఘటితంగా ఖండిస్తున్నారు. కాబట్టి దీనిపై ఎంత తొందరలో ఉక్కుపాదం మోపాలని, ముందు ఇటువంటి దుస్సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు వెంకటేశ్వర రెడ్డి, న్యాయవాది, సీనియర్ న్యాయవాది ఎమ్మెల్యే. కాల్చి చంపడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏమీ తెలియక ఏదో కాశ్మీర్ సౌందర్యాన్ని వీక్షించడానికి పోయినటువంటి అమాయక ప్రజలపైన ఈ పుష్కర్లు ఈ విధంగా దాడి చేయడం యావత్ భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని కుదిపేసినటువంటి ఘటన. కనుక ఈ పుష్కర్లు తక్షణమే తుదముట్టించి మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు నీరు నిలపడమే కాదు, తర్వాత వాళ్ళు ఏదో రక్తపాతం పారిస్తామంటున్నారు. దానికి తగిన సమాధానం కూడా మన భారత్ దగ్గర ఉంది. త్వరలోనే మన భారత్ ప్రతీకార చర్యలు తీసుకుంటుందని భావిస్తూ తక్షణమే ఈ కేంద్ర ప్రభుత్వము తక్షణ చర్యలు తీసుకొని ఈ పుష్కరులందరినీ గురి తీయాలంటని చెప్పి నేను సమావేశం సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు కె లక్ష్మీనారాయణ రెడ్డి, సీనియర్ న్యాయవాది, ఎమ్మెల్యే బార్ అసోసియేషన్. అందరూ కాశ్మీర్లో వచ్చి బెల్గాంలో ఇన్నోసెంట్ టూరిస్టులు ఎంత చంపి పారేస్తున్నారు. దీంట్లో నా ఒపీనియన్ అడిగితే ఇమ్మీడియట్గా అటాక్ చేయాలా పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ని ఖతం చేయాలా. పాకిస్తాన్ టెర్రరిజం వలన ఇక్కడ చాలా మంది సఫర్ అవుతున్నారు. ఆ అటాక్ కాశ్మీర్ టూరిస్టుల మీద ఒకటే కాదు, మొత్తం దేశం మీద అటాక్ ఇది. ఇంతవరకు యాక్షన్ తీసుకోవాల్సి ఉంటే యాక్షన్ తీసుకోవాలా కూడా గవర్నమెంట్. ఎవరి సిటిజన్ ప్రతి